హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రుల 3వ రోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి మనం అమ్మవారిని తయారు చేసుకుందాం. దానికి ముందుగా అమ్మవారికి చీరను కడుతున్నానండి, జాకెట్ ముక్కను కడుతున్నాను. మీకు కుదిరితే చీర కూడా కట్టుకోవచ్చు. అమ్మవారి కలశాన్ని, మీరు కలశం ఉంటే మీరు కలశాన్ని కూడా జాకెట్ ముక్కలు చేంజ్ చేసుకోవచ్చు. కలశం కదపకుండా ఉండాలి. కలశం కదిపితే ఫలితం ఉండదనమాట. కలశం పెట్టుకునే వాళ్ళైతే, లేదా 5 అలా 10 కలశాలు కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే. అలా అమ్మవారికి నచ్చిన విధంగా చీర కట్టుకోండి. అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి అన్నం పెట్టిన దేవత. మనం కోటి కొరకే కోట తిప్పాలని చాలామంది అంటారు కదా, సామెత కూడా ఉంది కదా. అలాగే మనం ఏ పని చేసినా అన్నం కోసమే కదా. అందుకని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. అమ్మవారి దయ ఉంటేనే మనం ఇలా తినగలుగుతున్నాం. 4 మెతుకులు నోట్లోకి వెళ్ళగలుగుతుంది. అమ్మవారి దయ లేకపోతే ఏది అవ్వదు కదండి. అలాగే అమ్మవారు మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించుకోండి ఈరోజు. అలా అమ్మవారిని తయారు చేసేసుకుందాం. అమ్మవారికి నగలు ఇవన్నీ పెట్టేసుకుందాం. అన్నపూర్ణాదేవి అంటే ఆ పరమేశ్వరునికి అన్నం పెట్టిన దేవత. అన్నపూర్ణాదేవి అవతారం బుధవారం వచ్చింది కాబట్టి అమ్మవారిని తీసేసి మళ్ళీ నేను పసుపు కుంకుమలన్నీ మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసేసి రోజు శుభ్రం చేసుకోవాలండి. ఇలా మొత్తం గదంతా శుభ్రం చేసుకుని ఒక తడి క్లాత్తో కానీ శుభ్రం చేసేసుకోవాలి. చీపురని పెట్టకూడదు అనమాట. అలా అమ్మవారిని శుభ్రం చేసేసుకుని నేను పసుపు వినాయకుని కూడా తీసేసి మళ్ళీ పసుపు వినాయకుని చేసుకున్నాను. బుధవారం వచ్చింది కాబట్టి ఇలా ఒత్తులు వేసేసుకుని దీపారాధన చేసేసుకున్నాం. జవాది పౌడరు, అలాగే అది పౌడరు మరియు పచ్చకర్పూరం ఇవంతా జల్లేసుకున్నాం. అత్తరు కూడా జల్లుకోండి. ఇలా మొత్తం జల్లేసేసుకుని మనం శుభ్రం చేసేసుకున్నాం. అమ్మవారి దగ్గర నవధాన్యాలు, పంచదార, మినప్పప్పు, కందిపప్పు ఇవన్నీ పెట్టినాను. అంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం కానీ మీ దగ్గర ఏముంటే పెట్టుకోండి. ఇప్పుడు ప్రసాదం చేసుకుందాం. రవ్వ కేసరి కోసం ఒక బౌల్లో 3 కప్పుల వరకు వాటర్ తీసుకుందాం. అందులోనే చిటికడంత ఫుడ్ కలర్ ఆప్షన్ అనమాట. వాటర్ మరిగేంత వరకు ఉంచుకుని వాటర్ మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం వాటర్ అంతా. అదే ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కాజు, కిస్మిస్ ఇవన్నీ వేసుకుని ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ ఉండాలి కదా, రవ్వ కూడా వేసేసుకుని ఈవెన్గా ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా వేడి చేసి పెట్టినటువంటి వాటర్ కూడా వేసేద్దాం. ఉండలు కట్టకుండా ఉంటాయి అనమాట ఇలా హాట్ వాటర్ వేసుకుంటే. ఇలా వేసిన తర్వాత 1 కప్ వరకు షుగర్ వేసుకుందాం. ఏ కప్ వేసి అదే కప్తో 1 కప్ వరకు షుగర్ మెల్ట్ అయ్యి కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. ఇలా ట్రై చేసి మీకు నచ్చిన కామెంట్స్ అని తెలియజేయండి. ఇలా అమ్మవారి ప్రసాదం తయారైపోయింది. మనం బౌల్లో తీసుకుని అమ్మవారి ప్రసాదం పెట్టేసుకుందాం. చూసారు కదా, అమ్మవారి ప్రసాదం పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. నిన్నటి వీడియో కూడా పెట్టాను గాయత్రి దేవిది. అలాగే క్లీనింగ్ వీడియో కూడా పెట్టాను, చూడవాలి ఎవరైనా చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఇలా రోజు అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన